ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్ అన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఒంగోలులో టీడీపీ నేతలు కరపత్రాల పంపిణీ చేపట్టారు. 21వ డివిజన్ దారావారి తోటలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్ పాల్గొని ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 2014-19 మధ్య ఒంగోలులో జరిగిన అభివృద్ధి సంక్షేమంతో పాటు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు టీడీపీకి తమ మద్దతు తెలుపుతున్నామని అన్నారని, మహిళలు పిల్లలు స్వేచ్ఛగా బయటకు వచ్చేలా రాష్ట్రంలో పరిస్థితులు మారాయని బండారు మదన్ పేర్కొన్నారు. ప్రజల నమ్మకమే ప్రభుత్వానికి బలం, ప్రజల విశ్వాసమే తమకు విజయమని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కోటపాటి కాశీరావు, డివిజన్ అధ్యక్షులు బాబురావు, బూత్ కన్వీనర్ నరసింహారావు, హనుమంతరావు, మురళి, చంద్రశేఖర్, నాయక్, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉచితంగా బస్సులు వెళ్తున్నారా? ఉపయోగకరంగా నీకు ముందుగా చూడండి 177 177 చూడమ్మా. పేదవారికి భోజనం ఎన్ని కార్యక్రమాలు కూడా చేసామమ్మా. మేము ఇచ్చింది 6 హామీలు అయితే ఇప్పుడు మేము 12 హామీలని నెరవేర్చాం. మేము చెప్పకుండానే ఇంకా 6 ఎక్స్ట్రా చేసాం. ఇప్పటికి ఈ 2 ఇయర్స్ ఎలా ఉందమ్మా గవర్నమెంట్? ఎంతమందికి పడుతుందమ్మా? ఓకే ఓకే. ప్రశాంతంగా ఇదివరకు లాగా లేకుండా పోయిన 5 ఏళ్ళు అరాచకం లేకుండా ఒంగోలు అంతా బాగానే ఉందా? అందరు ఏం చెప్తున్నారు? పబ్లిక్ అందరు బాగుందని చెప్తున్నారు. ఇది ఇప్పుడు మనం ఒంగోలులో మనం ఏం చేసేది అనేది జనార్దన్ గారు ఏమేం చేశారు అనే కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం కూడా మనం పాంప్లెట్ ఇస్తున్నాము. మన మెంతా తుఫాను వచ్చినప్పుడు కానీ మనం చేసిన కార్యక్రమాలు కానీ సిఎంఆర్ ఆఫ్ రిలీఫ్ ఫండ్ కానీ ఒకే రోజు 5,000 మొక్కలు నాటామమ్మా ఒంగోలు మొత్తం. డబ్బులు కట్టారు. మీరు స్లిప్ ఇవ్వండి. స్లిప్ ఉంటే వచ్చిద్దమ్మా. స్లిప్ లేకపోతే మీరు నెంబర్ కానీ ఏదైనా ఉందా? ఇవే కాకుండా ఎక్స్ట్రా ఇంకా 6 చేసాం. మనం చెప్పిన సూపర్ 6 హామీలు కాకుండా ఈ 2 ఇయర్స్ గవర్నమెంట్ ఎలా ఉందండి? బాగానే ఉందమ్మా. పోయిన 5 ఏళ్ళు అరాచకం పోయింది. ప్రశాంతంగా ముందు మనం టయానికి బజార్లో తిరగగలుగుతున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాము. జనార్దన్ గారి పాంప్లెట్ ఈ 2 ఇయర్స్ జనార్దన్ గారు ఒంగోలులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలండి. ఈ 2 ఇయర్స్లో పార్కులన్నీ మళ్ళీ పచ్చదనంగా వచ్చేటట్టు చేశారు. అండర్ పాస్ చేశారు. షిప్పింగ్ యార్డ్ తీసుకొచ్చారు. కొత్తపట్నం వచ్చేసి కిట్కో ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యి రేపు దసరాకి ఇవ్వబోతున్నామండి. ఈ విధంగా ఒంగోలులో ఉన్నటువంటి అన్ని రోడ్లు అన్నీ డెవలప్ చేస్తూ ఉన్నాము. పెన్షన్స్ ఇస్తూ ఉన్నాము. ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం చేసామంటే ఈ కూటమి ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇస్తున్నారు. వస్తుందా నీకు? వరకు ఎంత ఇచ్చారు? అది వరకు 3,000. ఒకేసారి 1,000 రూపాయలు డబ్బులు పెంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కలిపి మీకు 4,000 రూపాయలు చేశారు. ప్రతి ఇంటిలో తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు. ఒక్కో పిల్లడు కాదు, ఆ ఇంట్లో 3 పిల్లలు ఉన్నా కూడా 15,000 డబ్బులు ఇస్తున్నారనమాట. అన్నా క్యాంటీన్ తెలుసుగా? పోయిన 5 ఏళ్ళు ఆపేశారు అన్నా క్యాంటీన్ని. పేదవారికి 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ని పోయిన 5 ఏళ్ళు ఆపేశారు. మనం గెలిచిన తర్వాత మన ప్రభుత్వం రంగాల్ని 5 రూపాయలకే పేదవారికి భోజనం, ఉదయాన్నే టిఫిన్. ఈ 2 సంవత్సరాల లోపలే రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చేయబోతున్నాం.
ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం? ప్రశాంతంగా ఉన్నగా పార్కులన్నీ డెవలప్ చేశాడు, రోడ్లు కొత్త రోడ్లు వేస్తున్నాడు, ఒకే రోజు 5,000 మొక్కలు నాటాడు. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి 4,000 పెన్షన్ వచ్చేది, వీళ్ళకి ఇప్పుడు ఈరోజు ఎంత వస్తుంది? 6,000 పెన్షన్. వీళ్ళని అప్గ్రేడ్ చేసి నీట్గా ఈమె బదురులు వినికిడి లోపం ఉంది, ఈమెకి ఈరోజు 6,000 పెన్షన్ వస్తుంది. బాగుందా ఈ గవర్నమెంట్? ప్రభుత్వం బాగుందా? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనము 6 హామీలు ఇచ్చామండి. 6 హామీలు ఏమేమి ఇచ్చాము? పెన్షను 3,000ది 4,000 చేస్తామని చెప్పాం, అన్నదాత సుఖీభవ 20,000 వేస్తామన్నాం, తల్లికి వందనం ప్రతి ఇంట్లో ప్రతి ఉన్న పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పాం, ఉచిత మహిళ ఉచిత బస్సు, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం, ఓపెన్ చేసాము, ఆటో డ్రైవర్లకు 15,000 వేస్తామని చేసాము. ఇవన్నీ 6 మనం చెబితే మనం ఇప్పుడు 12 చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మనం ఇచ్చిన హామీలు 6 అయితే ఇప్పుడు 12 ఇంప్లిమెంట్ చేసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఇచ్చిన 6 హామీలు కాకుండా 12 రకాల సంక్షేమ పథకాలని అవలంబించడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరిని ఇంటి దగ్గరికి వెళ్ళి పలకరించినా కూడా వాళ్ళ మొహంలో చిరునవ్వు చిందిస్తూ ఉన్నారు, ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. చాలా బాగుందండి ఈ ప్రభుత్వం, ఈ 2 ఏళ్లలోనే ఇంత డెవలప్ చేశారు, అంతేకాక సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మేము ప్రశాంతంగా రోడ్ల మీద తిరగలుగుతున్నాము, పోయిన 5 ఏళ్ళు అరాచక పాలనకి చాలా ఇబ్బంది పడ్డాము, ఈరోజు రోడ్డు మీద మేము ప్రశాంతంగా తిరగలుగుతున్నాము అని ప్రతి ఒక్కరూ ఆనందంగా తెలియజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 ఏళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేశామో రాబోయే 3 సంవత్సరాలు కూడా చాలా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసి జనాల హృదయాలని కొల్లగొడతామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు ఒకే రోజు 5,000 మొక్కలు నాటడం, 16వ డివిజన్లో అండర్ పాస్ తీసుకురావటం, రోజు మంచినీళ్ళు ఇవ్వటానికి వాటర్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు అమృత్ 2 పథకం కింద. అంతేకాకుండా ఎక్కడెక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయి, డివైడర్లన్నీ కూడా పచ్చదనంతో ఉన్నాయి, పార్కులన్నీ కూడా పోయిన 5 ఏళ్ళు భ్రష్టు పట్టిపోయి ఉంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే పార్కులన్నీ కూడా చాలా సుందరంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది. ఎక్కడెక్కడ కూడా రోడ్లన్నీ వైండింగ్ చేయటం, ప్రజలకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఒంగోలులో తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ గెలవాలి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు, ఈ 3 ఏళ్ళు కూడా బాగా డెవలప్ చేసేయాలి, ఒంగోలుని మంచి సిటీగా తయారు చేయాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారము గడిచిపోయినటువంటి 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ వాళ్ళ బాగోగులను విచారించమని చెప్పి ఆదేశించిన మేరకు గౌరవ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారి యొక్క సూచనలతో ప్రతి ఇంటింటికి తిరగడం అనే కార్యక్రమం 3 రోజుల నుంచి ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ప్రస్తుతం మేము 21వ డివిజన్లో దారావారి తోట సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియాలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ గారు మరియు కోఆర్డినేటర్ బైరప్నేని సన్ని గారు మరియు డివిజన్ అధ్యక్షులు బాబురావు గారు మరియు ఈ బూత్ యొక్క ఇన్ఛార్జి నరసింహారావు గారు మరియు డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024 ఎలక్షన్లకు ముందు సూపర్ 6 అనే ఒక హామీ పత్రాన్ని ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ నెరవేర్చినాము, రాబోయే 3 సంవత్సరాలలో మేమేం చేయబోతామనేది కూడా ఒక విశ్లేషణాత్మకంగా ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒంగోలు నగరంలో గడిచిపోయినటువంటి 19-24 మధ్యలో వ్యవస్థలన్నీ అరాచకాలకు బానిసలైపోయి వాళ్ళ గుత్తాధిపత్యంగా కొనసాగుతున్నటువంటి టైంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితుల నుంచి ఈరోజు ఒంగోలులో పార్కులు కానీ, రోడ్లు కానీ, పచ్చదనం కానీ, ఈ మిగతా డ్రైన్స్ కానీ, కల్వర్టర్లు కానీ ఎక్కడైనా అభివృద్ధి అనేది ఎప్పుడు కనపడుతుంది అంటే 2014 నుంచి 18 మధ్యలో, మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి 2 సంవత్సరాల్లో ఒంగోలును పట్టి పీడిస్తున్నటువంటి తాగునీటి సమస్య కోసం గౌరవ శాసనసభ్యులు
అమృత్ 1 అనే కింద గతంలో 2014-18 మధ్యలో స్టార్ట్ చేసింటే పైప్ లైన్ లేని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు నిర్లిప్తంగా పక్కన పడేస్తే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి అమృత్ 2 కింద 426 కోట్లు శాంక్షన్ చేపించి అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు గౌరవ శాసనసభ్యులు గారు ముందుకు వచ్చినారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో టిడ్కోయిల కింద 500 రూపాయలు ఒక కేటగిరీ, 50,000 రూపాయలు ఒక కేటగిరీ, 1,00,000 రూపాయల కింద ఒక కేటగిరీ కింద 3 కేటగిరీలలో టిడ్కోయిలను శాంక్షన్ చేసింటే ఆ ప్రభుత్వం వాటన్నిటిని నిరుపయోగంగా మార్చేస్తే గౌరవ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు అయిన వెంటనే ఆ టిడ్కోయిల మీద దృష్టి పెట్టి దానికి దగ్గర 180 కోట్లు శాంక్షన్ చేయించి రేపు దసరాకు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో అప్పుడు లాటరీ దీపాలు కేటాయించబడ్డదో వాళ్ళందరికీ కూడా దసరా కానుకగా ఇళ్లలోకి గృహప్రవేశం చేయించబోతా ఉన్నాడు. దయచేసి ఒంగోలు నియోజక ప్రజలందరినీ నేను చేతులు నమస్కరించి వేడుకునేది అంటే మంచి చేసే వాళ్ళని, అభివృద్ధి చేసే వాళ్ళని, ఆపదలో ఉంటే ఆదుకునే వాళ్ళని వెంట నడవండి, వారిని మళ్ళీ గెలిపేయండి. ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పోటీగా కుప్పం, మంగళగిరి, పిఠాపురంతో పోటీగా ఎదుర్కొనేటట్టుగా ఎదగడానికి సహకరించవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.